హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్. దాని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 5 to 6 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి, హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి, కొన్ని మెంతులు వేసుకోవాలి, 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, 1 స్పూన్ కందిపప్పు వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర అండ్ 4 వెల్లుల్లి వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది, మరీ ఎక్కువ కూడా అవసరం. ఇది ఇప్పుడు కొంచెం కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక టమాటో ఫ్రై చేసుకోవాలి. ఒక 4 టమాటో అయితే సరిపోతాయి, అంటే మీ సాంబార్ క్వాంటిటీని బట్టి వేసుకోండి టమాటో. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని ఇలా కొంచెం కచ్చపిచ్చ పొడిలాగా చేసుకున్న తర్వాత అందులోనే ఫ్రై అయిన టమాటాలు వేసుకొని సాఫ్ట్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. సాంబార్కి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇందులో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న తాలింపు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే మీ సాంబార్ కన్సిస్టెన్సీ బట్టి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం మీ టేస్ట్కి సరిపడినంత కారం పొడి వేసుకోండి. ఇందులో పేస్ట్లో ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలి మంచిగా. ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక ఏం చేయాలి, ఇదిలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇందులో ఇప్పుడు కొంచెం కసూరి మెత్తి, కొంచెం బెల్లం వేసుకోవాలి. రెసిపీ రెడీ. సర్వింగ్ బౌల్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. వేడి వేడి హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.